హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎంజీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి ఊటీ డే 2 వ్లాగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ చేసేసాను. అది కూడా మా గ్రీతు వల్ల. లేకపోతే ఏదో 6కో 7కో 8 నుంచో స్టార్ట్ చేసేదాన్ని, బట్ ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే లాస్ట్ డే నైట్ వచ్చేసి గ్రీతు కొంచెం ఎర్లీగా పడుకుంది, అంటే 6:30 7 కల్లానే పడుకుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4కే లేచేసింది. ఇంకా తన వల్ల నేను కూడా లేగాల్సి వచ్చింది. అంటే నేను లేచేదాకా నన్ను అస్సలు వదలదనమాట, ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా అసలు అని లేచేసాను. ఫుల్ నిద్రలో ఉండే నేనైతే, నాకు నిద్ర అస్సలు సరిపోలేదు అప్పటికి. ఇంకా గ్రీతు లేచింది కాబట్టి నేను కూడా లేచేయాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడ లాస్ట్ నైట్ ఏం తినలేదు పాపం, ఇలాగే పడుకుంది కదా అని. ఇంకా లెగగానే మార్నింగే సేర్లెక్స్ కలిపి ఇంకా తినిపించేద్దాం అని కలిపేస్తున్నాను. చూసారు కదండి, మేము ముందే కాటేజ్ దగ్గర నుంచి మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా నేను తొందరగా లేచేసాను కదా, మా అశోక్ మా వైష్ మాత్రం లేట్గా లేచారు, అంటే 7 అవుతుంది టైం, అప్పుడు లేచారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత మేము అలా వాక్కి వెళ్తున్నాము, అది కూడా ఊటీలో. ఇంకా అలాగే ఫుల్ చలిగా ఉంది. ఇంకా ఏదైనా టీయో కాఫీయో తాగాలనిపించింది. ఇంకా చూద్దాం, ఎక్కడైనా దొరికితే తాగుదామని వెళ్తున్నాము. ఇంకా ఊటీలో అంత మార్నింగ్ వాక్కి వెళ్ళడం ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా. ఎవరు లేరు అసలు, ఎక్కడో అక్కడ ఒకళ్ళు కనిపిస్తూ ఉన్నారు అంతే తప్ప ఎవరు లేరు. మాకేమనిపించింది అంటే ఈ లోకంలో ఎవరు లేరు, ఇంకా మన నలుగురు తప్ప అన్నట్టు ఫీల్ అయిపోయాము అక్కడ. ఇంకా ఏంటంటే టీ కాఫీ మాకు దొరకలేదు, షాప్స్ అప్పటికి అసలు ఓపెన్ చేసి లేదు. ఇంకా సర్లే తర్వాత అయినా తాగుదామని వదిలేసాము. ఇంకా ఇక్కడ ఫుల్ చలి కదా, అందుకని గ్రీతుకి 2 క్యాప్స్ వేసాను. నార్మల్గా స్వెటర్ వేసుకోదు, చిరాక్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ రోజు ఎలా వేసుకుందో ఏమో. ఇంకా స్వెటరే కాదు, స్వెటర్తో పాటు చేతికి గ్లౌజ్ వేసుకుంది, కాలికి సాక్సెస్ కూడా వేసుకుంది. మా గ్రీతుకి ఏంటంటే ఇలా ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ కానివ్వండి, ఎక్కువ సౌండ్స్ వచ్చే ప్లేసెస్ అస్సలు నచ్చవు. ఇలా ప్రశాంతంగా ఉండే ప్లేసెస్ అయితే చాలా నచ్చుతుంది తనకు. ఇంకా వచ్చేసామండి కాటేజ్కి. 8 కల్లా వచ్చేసాము. ఒక 1 అవర్ ఏమో చేస్తుంటాం వాకింగ్. ఇంకా ఇక్కడ చూసాము, మా గ్రీతు బ్రష్ చేస్తూ ఉంది. మా గ్రీతు ఊటికి వచ్చినప్పటి నుంచి చాలా చేంజ్ అయిపోయిందండి. ఏంటంటే నైట్ తొందరగా పడుకుంటుంది, మార్నింగ్ తొందరగా లేచేస్తుంది, మా అందరికంటే ముందే బ్రష్ చేసేస్తూ ఉంది. ఎంత చేంజ్ అయిపోయిందో అసలు ఊటికి వచ్చి. ఇంకా మేము కూడా అస్సలు లేట్ చేయకుండా మేము కూడా రెడీ అయిపోయాం ఫాస్ట్గా. ఇంకా ఈరోజు చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ కూడా చూసేద్దాం. ఇంకా మీరు కూడా చూసేయండి మాతో పాటు. ఇంకా ఈరోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ నాకు ఎంత నచ్చిందో అసలు. వైషు కూడా సేమ్ డ్రెస్ వేసుకుంది, కాకపోతే కలర్ వేరు, చూపిస్తాను. ఇదే అనమాట, ఇద్దరిది సేమ్, ఒకటే షాప్లో కొనుక్కున్నాము, కాకపోతే కలర్ డిఫరెంట్ అనమాట. ఇంకా మీకు వీలైతే కామెంట్ చేయండి 2 కలర్స్లో ఏది బాగుంది అనేది. నాకైతే బ్లాక్ నచ్చింది, అండ్ మై వైషు కూడా బ్లాకే నచ్చింది. ఇంకా బ్లాక్ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, ప్రతి ఒక్కరికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇంకేంటంటే లక్కీగా ఆ రోజు మా గ్రీతుకు కూడా సేమ్ నా డ్రెస్ లాగానే దొరికింది, ఇంకా తీసుకున్నాను. సో నాది గ్రీతుది సేమ్ డ్రెస్ అనమాట, జస్ట్ క్లాత్ డిఫరెంట్. ఇంకా ఫస్ట్ అయితే చర్చ్కి వచ్చేసామండి. చర్చ్ ఏంటంటే మేము ఉండే కాటేజ్కి పక్కనే అనమాట. ఇంకా వెళ్తూ ఫస్ట్ చర్చ్కి అయితే వెళ్ళేసి ఆ తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్దామని చెప్తే మాషుక్ సరే అని చెప్పారు. ఇంకా చర్చ్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఏంటంటే ఆ రోజు క్లోజ్ ఉండే అనమాట, ఓపెన్ ఉందేమో అని వెళ్ళాము, కానీ క్లోజ్ ఉండే. ఓపెన్ ఉంటే బాగుండే, లోపల కూడా ఎలా ఉంది ఏంటి చూసే వాళ్ళం, అలాగే ఇంకా ప్రేట్ కూడా చేసుకునే వాళ్ళం. బట్ ఇంకా క్లోజ్ ఉండేసరికి జస్ట్ అలా బయట చూపించేస్తున్నాను ఎలా ఉంది చర్చ్ ఏంటా అనేది.
ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. దుర్గా రెస్టారెంట్ మీకు గుర్తుందా? మీల్స్ తిన్నప్పుడు అస్సలు బాగాలేదని నేను మీకు చెప్పాను. అదే రెస్టారెంట్. వేరే రెస్టారెంట్లో ట్రై చేద్దామంటే ఏది ఓపెన్ లేదు, ఇదే ఓపెన్ ఉంది. ఇది ఒకటే ఇంకా పర్లేదు ఇక్కడ తినేద్దామని తినేస్తున్నాము. ఇంకా బాగుందండి, అంటే బ్రేక్ఫాస్ట్ బాగుంది. మీల్స్ ఎందుకు అంత టేస్ట్ అనిపించలేదు, బట్ బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. ఇంకా తిన్న తర్వాత వచ్చేసాము మేము థండర్ వరల్డ్. ఇంకా థండర్ వరల్డ్ అసలు మేము అనుకోలేదు వెళ్దామని, ఏదో కనిపించిందని ఆగాము. ఇంకా చూద్దాము ఏమేమి ఉన్నాయి లోపల అని చూస్తే హంటర్ హౌస్ ఉంది మనకి, ఇంకా థర్డ్ ఐ అని, ఇన్ఫినిటీ అని, స్నో వరల్డ్ అని, రెయిన్ ఫారెస్ట్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా కాంబో తీసుకున్నాము మేము. ఈచ్ మెంబర్కి 540 పడింది మాకు. అంకుల్ వణక్కం. ரொம்ப நல்லா இருக்கு. தமிழ் தெரியுமா? starting card is this one, third eye. రెండు మోరే వరకు సరే दो ये है, हां दो इवेंट्स है. this one camera mirror 2 events sir. इधर input consider सर न्यू ఇంకా ఫస్ట్ వచ్చేసాము థర్డ్ ఐకి. ఇంకా థర్డ్ ఐ అంటే ఏంటో తెలీదు, ఏదో అలా వచ్చేసాము. కానీ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది మాకు థర్డ్ ఐ అంటే కెమెరానా అని. ఇంకా అది చూసి ఫుల్ నవ్వుకున్నాము. ఇంకా మా వయసు అయితే ఒకటే నవ్వడం అనమాట. ఏంటి థర్డ్ ఐ అంటే కెమెరా ఏదో అనుకుని వచ్చాము మనము, కెమెరాస్ ఉన్నాయేంటి ఇక్కడ అని. ఇంకా ఈ కెమెరాస్ అవన్నీ ఏంటంటే పాత కెమెరాస్ అనమాట. 19స్వి 80స్వి కెమెరాస్ ఉంటాయి కదా, అవి అన్నీ అనమాట. ఇంకా అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారు. అప్పట్లో కూడా ఎన్ని వెరైటీస్ కెమెరాస్ ఉన్నాయా అని అనిపించింది. 80s నుంచి 2020 దాకా ఏవైతే కెమెరాస్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టారు. ఇంకా ఇవి మాత్రమే కాదండి, ఇంకా చాలా కెమెరాస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారా వాల్ మీద కెమెరాస్ అన్నీ ఎలా అతికించేసి పెట్టేశారో, ఇలా అతికించారు. ఇక్కడ మంచిగా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది కదా ఈ వాల్కి. ఇలా కెమెరాస్ ఉన్నాయి. ఇంకా పైన థర్డ్ ఐ అని అలా మంచిగా దిగొచ్చు మనం ఫొటోస్. ఇంకా ఇక్కడ తీసుకున్నాం కూడా మేము ఫొటోస్ కొన్ని. చూసారు కదండి ఎన్ని కెమెరాస్ ఉన్నాయో, ఇంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయో. ఇదే నా ఫస్ట్ టైం అనమాట ఇన్ని కెమెరాస్ ఒకటే దగ్గర చూడడం. ఇంకా ఇది వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ కెమెరా అంట. ఇంకా దాని గురించి డీటెయిల్స్, అంటే అది ఎందుకు యూస్ చేసేవాళ్ళు అనేది డీటెయిల్స్ అక్కడ ఇచ్చారు, కావాలంటే చదువుకోవచ్చు. ఇంకా ఇక్కడ వరల్డ్ లార్జెస్ట్ కెమెరా కదా, ఇంకా అక్కడ మాత్రం ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోతున్నాం ఇన్ఫినిటీ. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉంది, ఏంటంటే గ్రీన్ లైట్ వస్తూ ఉంది, రెడ్ లైట్ వస్తుంది. మనకి వెళ్ళడానికి ఒక వే ఉందన్నమాట, చాలా చిన్న వే. సైడ్కి ఏంటంటే మిర్రర్ లాగా పెట్టారు, 2 సైడ్స్ పెట్టారు. దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువ స్పేస్ ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ, బట్ చాలా తక్కువ ప్లేస్లోనే ఇలా క్రియేట్ చేశారు. ఎంత బాగుందంటే చాలా పెద్ద ప్లేస్ ఉన్నట్టు ఉంది, కానీ చాలా చిన్న ప్లేసే అది. జస్ట్ ఏంటంటే 2 సైడ్స్ కూడా మనకి మిర్రర్ వేశారు, దానివల్ల ఏంటంటే చాలా పెద్ద స్పేస్ ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తున్నాము 3D ఆర్ట్ అంట. ఇంకా లోపల వెళ్ళి చూడాలి ఎలా ఉంది ఏంటనేది, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి.
ఇంకా లోపల వచ్చి చూస్తే ఇలా ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది కదా, ఇంకా ఆ వాటర్ బాటిల్కి మధ్యలో మనం అక్కడ నించొని ఒకరి నించాలి. అక్కడ నించొని ఫోటో దిగితే కనుక ఎలా ఉంటుందంటే మనం వాటర్ బాటిల్ లోపల ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మాకు తెలీదు. సో తెలియకపోవడం వల్ల ఏమైందంటే ఎలా పడితే అలా దిగేసాం ఫొటోస్. ఆ తర్వాత బయటికి వెళ్ళి అక్కడ చూస్తే ఒక ఫోటోలో మంచిగా దిగి ఉన్నారు. ఎలా అంటే వాటర్ బాటిల్ లోపల ఉన్నట్టు. ఇంకా అప్పుడు అర్థమైంది, ఓహో ఇక్కడ ఇలా దిగాల ఫోటో, ఇక్కడ ఇలా దిగాల అని అప్పుడు అర్థమైంది మాకు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వయసు చూసారా. చూసారు కదండి మా వైష్ణుని, అన్ని ఫొటోస్ కూడా రియలిస్ట్గా ఉన్నట్టే దిగింది కదా. ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోతున్నాము 5Dకి. చూసారు కదండి 5D దగ్గర మేము చేసిన గోల. మేము అరిచే అరుపులకి మా గ్రీతో ఎక్కడ ఏడుస్తుందో ఏమో అని అనుకున్నాము, బట్ ఏడవలేదు, క్లాప్స్ కొడుతూ ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసాము రెయిన్ ఫారెస్ట్ దగ్గర. చూసారు కదండి రెయిన్ ఫారెస్ట్ అంతే అనిపించలేదు, నార్మల్గానే ఉంది. ఆ తర్వాత చూసాము ఇక్కడ ఎల్యూషన్లోకి. ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకురావాలి, వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ మా గ్రీతు మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఇక్కడే కాదండి, ఇన్ఫినిటీ అని, ఈ ఎల్యూషన్ అని, స్నో వరల్డ్ అని, హంటర్ హౌస్ అని, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడైతే చిన్నపిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు, మన లాంటి వాళ్ళు ఎంజాయ్ చేయలేము. చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళతో పాటు ఇంకా మనం కూడా చేయాలి అంతే. బట్ కొన్ని ప్లేసెస్లో మేము కూడా చిన్నపిల్లలే అయిపోయాము. ఇంకా ఇక్కడ చూసారు మా వైషుని, జస్ట్ యాక్టింగ్ చేయ వైషు వీడియో తీసుకుంటాను అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంది.
ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళిపోతున్నాం హంటర్ హౌస్లోకి. నేను మా అశోక్ ఇద్దరమే వెళ్తున్నాం. మా వైషు రావట్లేదు, గ్రీతుని ఎత్తుకుని బయటనే ఉంది. వైషుకి చెప్పాను, నువ్వు బాగా వెళ్ళేసి రండి వైషు, నేను బయట ఉంటానంటే, లేదు లేదు నాకు భయం వేస్తుంది, నేనే బయట ఉంటాను, మీరు వెళ్ళేసి రండి అని చెప్పింది. ఇంకా నేను మా అశోక్ వచ్చేసాము. ఇంకా నాకు భయం లేదా అంటే నాకు కూడా ఫుల్ భయం, అందుకే ఫ్లాష్ ఆన్ చేసుకున్నాను. ఇంకా అక్కడ మాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ మదర్తో వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా భయపడుతున్నారు, వాళ్ళు కూడా ఫ్లాష్ ఆన్ చేసుకున్నారు. ఇంకా ఎలా సౌండ్స్ వస్తున్నాయి అంటే భయం వేసింది. ఇంకా సౌండ్స్ వస్తున్నాయి, ఇంకా ఎలా ఉందంటే అంత నుండి వచ్చేసాము ఇంకా బయటికి. ఇంకా లాస్ట్ స్నో వరల్డ్ ఒకటి ఉంది, ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి వచ్చేసి ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఇలా బయట ఒకటి వీడియో తీసుకుంటున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టే ఉంది. ఇంకా లాస్ట్ అండి స్నో వరల్డ్. ఇంకా లోపల వెళ్ళేసి వచ్చేస్తే అయిపోయినట్టే ఇంతటితో. ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ జాకెట్స్ ఇస్తారు, రెయిన్ కోట్ లాగా, అది వేసుకోవాలి. ఇంకా గ్లౌజ్ ఇస్తారు, ఇంకా షూస్ కూడా ఇస్తారు, అవి వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపల ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను. यहाँ कहाँ है ये यहाँ हाँ गिच ఇంకా చూసారు కదండి స్నో వరల్డ్. అయిపోయిందేమో అనుకున్నాను, స్నో వరల్డ్ తోటి ఇంకా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను, బట్ అవ్వలేదు, ఇంకా ఉంది. ఇంకా ఇదేంటంటే డైనోసార్ మ్యూజియమా డైనోసార్ వరల్డ్ ఏదో ఉండింది, నాకు గుర్తు లేదంతగా పేరు. ఇంకా ఇక్కడ చూసారా డైనోసార్స్వి స్కెలిటన్స్ మొత్తం కూడా. ఇంకా ఇక్కడ మా బ్యాక్ సైడ్ చూసారా డైనోసార్స్ ఒరిజినల్ ఉన్నట్టే ఉంది కదా, అది ఊగుతూ ఉంది దాని ఫేస్. ఇంకా అంతేం అనిపించలేదు, నార్మల్గా ఉంది. ఇంకా చూడాలి, ఇంకా కాంబో తీసుకున్నాం కాబట్టి చూడాలి కదా అని ఇంకా చూడడానికి వచ్చాం అంతే. ఇంకా డైనోసార్ మ్యూజియం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది మై ఇండియా అని, సో అది కూడా చూడాలి. ఇంకా అదే అనమాట లాస్ట్, ఇంకేం లేదు, అదొకటి చూసేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి మేము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 2 hours వేస్ట్ చేసేసాం మేము, తొందరగా చూసేసి రాకుండా. అక్కడ ఎంత టైం వేస్ట్ చేసామో మాకు తర్వాత అర్థమైంది. ఈ ప్లేస్ వల్ల వేరే ప్లేసెస్కి మేము అంత టైం ఇవ్వలేకపోయాము, ఇక్కడ టైం మాకు సగం టైం ఇక్కడే అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసారా మా ఇండియా లోపల వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియా ఫేమస్ ప్లేసెస్ ఏదైతే ఉంటుందో అది పెట్టారంటే చార్మినార్ అని, ఇంకా ఇండియా గేట్ అని, లోటస్ టెంపుల్ అని, ఇంకా తాజ్ మహల్ అలా పెట్టారు. మీకు కూడా చూపిస్తాను 1 by 1 చూసండి.
చూసేసామండి అన్ని ప్లేసెస్ కూడా. కాంబోలో ఏదైతే తీసుకున్నామో అవన్నీ కూడా కవర్ చేసేసాము. అండ్ మాతో పాటు మీకు కూడా చూపించాను. మీకు ఏ ప్లేసెస్ ఎక్కువ నచ్చిందో చెప్పండి. నాకైతే స్నో వరల్డ్ ఒకటి నచ్చింది. మిగతావి అన్నీ నార్మల్గానే అనిపించాయి, అంతేం అనిపించలేదు. బట్ పిల్లలకి ఎక్కువ నచ్చుతాయి ఇలాంటి ప్లేసెస్. పిల్లల్ని తీసుకొస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా గ్రీత ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే తను చాలా చిన్న పిల్ల కదా. కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసుకొని వచ్చింటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేది. ఇంకా ఇక్కడ లోపల అన్ని ప్లేసెస్ చూసేసాం కదా, అవన్నీ ఒకటైతే ఇక్కడ బయట ఒక టాయ్ ట్రైన్ పెట్టారు చిన్నగా. ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇంకా నాకు ఎందుకో అక్కడ నుంచి రావాలనే అనిపించలేదు. బయటవన్నీ లోపలన్నీ చూసేసాను. కానీ లోపల చూసిన దానికంటే ఈ బయట ఈ టాయ్ ట్రైన్, ఇంకా గ్రీనరీ, ఇంకా కలర్ ఫ్లవర్స్ అవి చూస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అక్కడే ఉండిపోవాలి, అక్కడే మంచి మంచి పిక్చర్స్ తీసుకోవాలి నేను అని అనిపించింది. చాలా పిక్చర్స్ తీసుకున్నాము. అసలు ఎందుకు లేండి, మీతో షేర్ చేయలే నేను అవన్నీ. ఏంటి ఇన్ని ఫొటోస్ తీసుకున్నారా అని మీరే అనొచ్చు. అన్నీ తీసుకున్నాము, మంచిగా వచ్చాయి ఫొటోస్, ఎంత మంచిగా వచ్చాయి తెలుసా. ఇంకా ఆ రోజు క్లైమేట్ కూడా ఎంత బాగుందంటే, ఎలా ఉందంటే వర్షం కొంచెంసేపు పడుతుంది, ఆగిపోతుంది, పడుతుంది, ఆగిపోతుంది. ఇంకా ఇక్కడ చూసారా, మా వైషు నన్ను కూడా ఒక టాయ్ ట్రైన్లోకి కూర్చోబెట్టింది. తను మాత్రం కూర్చోదంట, నేనే వెళ్ళి కూర్చోవాలంట. సరేలే వెళ్ళి కూర్చున్నాను. ఫొటోస్ మంచి తీసిందా అంటే లేదు. ఫొటోస్ అసలు ఎలా తీసిందంటే అంటే బాగా తీసింది, కాకపోతే ఇంత చిన్న టాయ్ ట్రైన్లో నేను వెళ్ళి కూర్చుంటే కామెడీగా ఉందన్నమాట. ఆ ఫొటోస్ కూడా అలాగే ఉన్నాయి, చూస్తే నవ్వుకోవాలి అన్నట్టే ఉన్నాయి ఆ ఫొటోస్ అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ ఈ థండర్ వరల్డ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళనమాట. వాళ్ళకి మగరీత్ బాగా నచ్చేసింది, ఇంకా ఎత్తుకున్నారు. ఇంకా అయిపోయింది ఇంతటితో థండర్ వరల్డ్. ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. నల్లార్క్ అంకుల్, నల్లార్క్, రొంబ నల్లార్క్. అరే ఫొటోస్. సో వెళ్తూ మేమైతే ఫొటోస్ మర్చిపోతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. సైక్లింగ్ కరేచిగా फोटो सेलेक्ट ఆ తర్వాత మేము వచ్చేసాము ఇక్కడ ఊటీ బోట్ హౌస్ దగ్గరికి. ఇంకా ఇక్కడ టికెట్ కూడా తీసుకున్నాము ఎంట్రీ అవ్వడానికి. బోటింగ్ చేయాలంటే సపరేట్గా తీసుకోవాలి టికెట్, ఇది జస్ట్ ఎంట్రీ అవ్వడానికి మాత్రమే. ఇంకా లోపల వచ్చి చూస్తే ఇలా ఉంది. ఒక బోట్ లాగా పెట్టారు, ఒక బోర్డ్ లాగా. దాని మీద మనకి ఎన్ని మినిట్స్ మనం బోట్ తీసుకోవాలి, ఇంకా ఏ బోట్ అనేది ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్ ఉన్నాయి ఇక్కడ. మోటార్ బోట్ అని, రో బోట్ అని, పెడల్ బోట్, ఇలా చాలా ఉన్నాయి అక్కడ. మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా 3 సీటరా 4 సీటరా అది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాషుక్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇంకా ఇక్కడ మా వైష్ ఫొటోస్ దిగుతుంది చూసారా, ఐ లవ్ ఊటీ అని. ఇంకా అక్కడ మనము మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు మనకి కావాలనుకుంటే. చాలామంది దిగుతున్నారు అక్కడ ఫొటోస్, ఇంకా మేము కూడా దిగామనుకోండి. ఇంకా మాషోకి వెళ్ళి టికెట్ తీసుకొచ్చేసారు. ఇంకా వెళ్ళిపోతున్నాము బోట్ ఎక్కడానికి. ఇంకా బోట్లో మేము జస్ట్ నలుగురమే ఉండబోతున్నాను, నేను, మా గ్రీతు, మా వైష్, ఇంకా మా అశోక్. ఇంకా సెల్ఫ్ డ్రైవ్ అనమాట. ఇంతకుముందు బోట్ ఎక్కాము కానీ చాలా ఎక్కువ మంది ఉన్న బోట్ ఎక్కాము. జస్ట్ మేము నలుగురమే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము ఎప్పుడెప్పుడు ఎక్కేయాలి అని. गिचू
Chichu. Grito. Grito ide. Tu ide. Grito. Chichu ide. Ye yaar Grito. Chichu ide. Starting. చూసారు కదండి, నాకైతే నవ్వు వస్తుంది. ఏంటంటే ఎక్కి 10 minutes అవుతుంది, అప్పుడే వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా వర్షంలో కూడా బోటింగ్ చేసే వాళ్ళమేమో, కాకపోతే మా గ్రీత్ ఉంది కదా, మళ్ళీ జలుబు దగ్గు వచ్చి అయిపోతే కష్టం అని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా సేఫ్టీ జాకెట్ ఏదైతే ఉంటుందో అది గ్రీతు తడవకుండా గ్రీతుకు అడ్డంగా పెట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ ఆగాము, ఒక 10 minutes అలా ఆగాము. కాకపోతే ఇంకా వర్షం తగ్గలేదు. మా టైమింగ్ అయ్యేదాకా వర్షం పడుతూనే ఉంది ఆ రోజు. వర్షంలో కూడా బోటింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, బట్ మేము చేయలేదు, వచ్చేసాము. ఇంకా చెప్పాను మాషోకి, వైషు మీరైనా వెళ్ళిస్తండి అని. లేదు వెళ్ళాము. ఇంకా మేము ఇప్పటికే చలిగా ఉంది, ఇంకా తడిస్తే ఇంకా అంత సంగతి. ఇంకా మనకి ముందే చూడాల్సిన వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, వద్దులే అని అనేసారు. ఇంకా బంగారు కుట్టి ఇంకా ఇక్కడ మా వైషు టైం ఎందుకు వేస్ట్ చేయాలి, వర్షం పడేదాకా టైం వేస్ట్ అవుతుంది కదా, వేస్ట్ చేసుకోకూడదని పక్కనే ఉన్నారు. వాళ్ళ దగ్గర అంబ్రెల్లా తీసుకొని మరి ఫొటోస్ దిగుతుంది, రీల్స్ తీసుకుంటూ ఉంది. ఇంకా వర్షం ఆగుతుందేమో అని ఇక్కడ వెయిట్ చేసాము. అప్పటికి మా బోటింగ్ టైం కూడా అయిపోయింది, కానీ వర్షం మాత్రం ఆగట్లేదు. ఫుల్ వర్షం పడుతూనే ఉంది, ఇంకా స్పీడ్గా పెరిగిందనమాట వర్షం. ఇంకా 이쪽 ఇంకా ఫైనల్లీ వర్షం అయితే ఆగిందండి. ఇంకా వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి. ఇంకా బోట్ హౌస్ దగ్గర అక్కడే మనకి చిన్న షాప్స్ లాగా ఇలా ఉంటాయి, అక్కడ కావాలంటే ఏమైనా కొనుక్కోవచ్చు. ఇంకా ఈ ఊటీకి వచ్చినప్పటి నుంచి అస్సలు దాహం వేయట్లేదు తెలుసా. అంటే ఆ చలికి ఇంకా వర్షానికి అసలు ఏదైనా తాగాలి అంటే తాగబుద్ధి కూడా అవ్వట్లేదు, వాటర్ అలాంటిది. అయితే ఇంకా మా గ్రీతు కోసమైనా ఏమైనా తీసుకుందామని ఇక్కడ ఫ్రూటీ ఒకటి కనిపిస్తే అది తీసుకున్నాము. నాకు కూడా తీసుకున్నాను. మా అశోక్ ఇంకా మా వేషు వద్దని చెప్పేశారు. ఆ తర్వాత మేము వచ్చాము ఇక్కడ థ్రెడ్ గార్డెన్ దగ్గరికి. థ్రెడ్ గార్డెన్ బోట్ హౌస్కి ఆపోజిట్లోనే ఉంది. ఇంకా ఈ థ్రెడ్ గార్డెన్ లోపల ఎలా ఉంటుంది ఏంటో అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. हिंदी तेलुगु हिंदी में बताइए। हाँ हिंदी बा बोलिए।
आप देख रहे हैं नेचुरल नहीं, पर रेशम का धागा से बनाया गार्डन, थ्रेड से बनाया सारा। कमल का फूल, पत्ती, घास, ये पूरा धागा से किया। 6 करोड़ मीटर धागा यूज किया सर। 50 तारीख मैंने 12 साल में तक गार्डन लगाया, 12 वर्ष बिना सुई बिना मशीन हाथ से किया है। ऐसे किया तो शॉर्ट पालन कैनवस आता है ना सर, बुकरम को पत्ती के शेप में, फूल के शेप में काट के धागा ला के डंडी के लिए कॉपर डाल दिया। जो फूलों में रंग दिख रहे हैं नेचुरल धागे कलर पेंटिंग है। ये कला के लिए मिस्टर आर्टिन जो समय 300 कैनवस से 50 कार्यक्रम टीम दिए 12 साल की पूरी किया। ये कलर देख रहे थे थ्रेड के कलर में पेंटिंग है। पूरा बुकरम कट के धागा लपट के गम से चिपकाया है। ओह नाइस। अंदर कैनवस है ना, कॉपर है, स्टेम के लिए कॉपर है। जो पत्तियां बड़े बड़े पत्तियां डिजाइन देख रहे हैं ना, वो गम से चिपका है। अच्छा धागा लपट गम से चिपका। कमल का फूल, पत्ती, घास, नाइस। पकड़ लो शो, पकड़ो। ये घास भी पूरा सेट है। इसमें धागा से बना। ఇంకా అంకుల్ చెప్పింది విన్నారు కదా, మొత్తం థ్రెడ్ తోటి చేసింది అనమాట. ఆ స్టోన్స్ ఒకటి కనిపిస్తున్నాయి చూడండి, అవి మాత్రం ఒరిజినల్ స్టోన్సే. కాకపోతే మిగతావి ఆ లీవ్స్ కానివ్వండి, ఆ ఫ్లవర్స్ ఎంత కలర్గా ఉన్నాయి, అవన్నీ కూడా థ్రెడ్ తోటి చేశారంట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఒరిజినల్ ఫ్లవర్స్, ఒరిజినల్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి అవన్నీ కూడా. ఇంకా మనకి కావాలంటే కొనుక్కోవచ్చు, ఇక్కడ సేల్ కూడా చేస్తున్నారు. ఇంకా మేము కూడా చూసాము తీసుకుందామా వద్దా అని, జస్ట్ చూసామంతే, తీసుకోలేదు. ఇంకా మాషకు వద్దని చెప్పేశారు. ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, ఒరిజినల్ ప్లాంట్స్ లాగానే అనిపించింది నాకైతే. Very natural looking embroidery garden composing of many types of models and plant and creepers, climbers, frogs, lotus poles, etc. in the most natural way. Challenging a computerized machine-like function. ఇంకా ఇవే అనమాట థ్రెడ్తో చేసిన ఫ్లవర్స్. కావాలంటే కొనుక్కోవచ్చు, మరీ ఎక్కువ ప్రైజ్ ఏం లేదండి, నార్మల్గానే ఉంది. అది ఈచ్ 250 350 ఏమో చెప్పారు. బట్ మా షాప్ వద్దనేసారి ఇంకా నేను కూడా తీసుకోలేదు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ లంచ్కి వచ్చేసాము. లంచ్ టైం అయిపోయింది అనమాట. ఇందాక మీకు బోట్ హౌస్ దగ్గర ఫుడ్ కోర్ట్ అని ఒకటి చూపించాను, అక్కడికే వచ్చాము. అసలు ఎక్కువ ఆకలిగా లేదు, మార్నింగ్ హెవీగా తినేసాము. మేము 2 ప్లేట్స్ తినేసాము, ఇడ్లీ దోశ అని బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ చాలా లైట్గా తీసుకున్నాం. అంటే లంచ్ ఏం తినలేదు, జస్ట్ స్నాక్ లాగా అలా పానీపూరి, ఇంకా శాండ్విచ్ వచ్చేసి మా అశోక్ తెప్పించుకున్నారు. ఇంకా నేను పానీపూరి కాదు దహిపూరి నేను తెప్పించుకున్నాను. వైషు వచ్చేసి ఫ్రైడ్ రైస్ తెప్పించుకుంది. మార్నింగ్ తను తినలేదు సరిగా, అందుకని ఎప్పుడు ఫ్రైడ్ రైస్ తెప్పించుకుంది. చూసారా మా గ్రీతో ఎలా తినిపిస్తుందో మా అశోక్కి. ఇంకా లాస్ట్ తినడం కంప్లీట్ అయిపోయినతో చాయ్ తెప్పించుకొని తాగేసాము. ఇంకొకసారి బోట్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. ఏంటంటే ఫుడ్ కోర్ట్ పక్కనే అనమాట. ఇంకా ఒకసారి మళ్ళీ చూసేసేద్దామని జస్ట్ అలా చూస్తున్నాం. బోటింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ అలా వీడియో తీసుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ రామ్ కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. మళ్ళీ రామ్ వచ్చినప్పుడే ఇంకా మనస్ఫూర్తిగా చూసారంటే మనస్ఫూర్తిగా మళ్ళీ అబ్బా మిస్ అయిపోయాం, అక్కడ ఎక్కువసేపు ఉండలేదే అని బాధపడకుండా ఉండడం కోసమని మళ్ళీ ఒకసారి వెళ్ళేసి ఇలా చూసేసి మళ్ళీ అలా వచ్చేసాము.
ఇంకా ఆ తర్వాత మేము వచ్చేసాము ఇక్కడ పైన్ ఫారెస్ట్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే చాలా పైన్ ట్రీస్ ఉన్నాయి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అంట. ఇంకా ఇది కూడా చూడ్డానికని వచ్చేసాము. ఎవరు ఉండరేమో అనుకున్నాము, బట్ ఇక్కడ కూడా ఎంత మంది ఉన్నారో అసలు ఆ రోజు. ఇంకా ఆ రోజు ఏంటంటే వర్షం పడుతుంది ఆగిపోయింది కదా, దానివల్ల అనుకుంటాను ఇలా కిందకి వెళ్ళే కొద్దీ స్లిప్ అవుతూ ఉన్నాము. నా కళ్ళ ముందే 2-3 పడిపోయారు. అంతెందుకంటే నేనే పడిపోయాను స్లిప్ అయ్యి. ఇంకా వీడియో క్యాప్చర్ అవ్వలేదే కానీ, లేకపోతే అది చూసి మళ్ళీ నవ్వుకునే వాళ్ళమేమో మేము. అలా జరిగింది ఆ రోజు. నేను పడిపోయాను, దెబ్బలేం తగలలేదు, బట్ అలా స్లిప్ అయిపోయాయి, అక్కడే కూర్చుండిపోయాను. ఇంకా అక్కడ మంకీస్ చాలా ఉన్నాయి. మంకీ అయితే ఎన్ని మంకీస్ ఉన్నాయో, చేతిలో ఏమైనా తినడానికి ఉంటే చాలు అవి అలా పడిపోతున్నాయి, వెనక పడుతున్నాయి అన్నమాట. ఇంకా అలా వెళ్తున్నాము. ఏంటంటే కిందకి వెళ్తే మొత్తం కిందకి వెళ్తే అక్కడ మనకు ఒక చిన్న లేక్ ఉంటుందంట. అది కావాలంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు, అక్కడ ఉండి టైం స్పెండ్ చేయొచ్చు. బట్ గ్రీతు పడుకుంది కదా, ఎందుకులే అంత కిందకి వెళ్ళి చూద్దామని ఇంకా మేము అంత కిందకి వెళ్ళలేదు. జస్ట్ హాఫ్ దాకా వెళ్ళేసి ఇంకా అక్కడే ఆగిపోయి ఇంకా అక్కడే కొంచెం సేపు కూర్చొని అలా కొన్ని పిక్చర్స్ అవి దిగేసి ఆ తర్వాత పైకి వచ్చేసాము. అంటే జస్ట్ ఈ ట్రీస్ ఉన్నాయి, పైన్ ట్రీస్ అంతేం లేదు, బట్ చాలా ప్రశాంతంగా కామ్గా ఉండింది అక్కడ. ఎవరి డిస్టర్బెన్స్ లేదు, మంచిగా అనిపించింది. కాకపోతే ఏంటంటే గ్రీతు పడుకొని ఉండడం వల్ల అండ్ అక్కడ స్లిప్ అవుతూ ఉన్నాము ఆ రోజు. వర్షం వస్తుంది ఆగిపోవడం వల్ల అక్కడ కొంచెం స్లిప్ అవుతూ ఉంది. దానివల్ల ఇంకా అంత కిందకి వెళ్ళడం అవసరమా అని అనుకొని ఇంకా వెళ్ళలేదు. జస్ట్ హాఫ్ దాకా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం బ్యాక్. సరే, ఇదేమనుకుంటున్నారు కూర్చోడానికి? ఇది అది చూసారా, ఆ చెట్లను అక్కడికక్కడే అలా చేరుగా చేసేసారు. ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ మంకీస్ ఎవరి చేతుల్లో తినడానికి ఏముంటే వాళ్ళ దగ్గర వెళ్ళి అటాక్ చేస్తున్నాయి. సో మేమైతే ఏం తెచ్చుకోకపోవడమే మంచిదైంది అనిపిస్తుంది. నేనైతే చూసారా ఎక్కడ జారి పడిపోతాను ఏమో అనేసి శాండల్స్ కూడా తీసి చేతిలోనే పెట్టుకున్నాను. వైబ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ డౌన్ ఉంది, ఇది కొంచెం డౌన్లో ఉంది. ఎక్కడ పడిపోతానో ఎక్కడ ఇజ్జత్ పోతుందో అనేసి నేనైతే నిదానంగా వెళ్తున్నాను గైస్. చూసారా వామ్మో, మళ్ళీ పడబోతుండే, ఇజ్జత్ పోతుండే పడితే నేను. చూసారా గైస్, వాళ్ళ ముగ్గురికి తీసాను కదా, ముందుకెళ్ళి వాళ్ళు నవ్వుకున్నారు. అంటే నాకు కూడా నవ్వు వచ్చేసింది అనుకోండి. వావ్, చూసారా ఊటీ లేకే పానీ సని మోని. చూడండి, ఇక్కడ ఫోటోషూట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఏందన్నా చూసి నర్షి చూసారు కదా. వీడియోలో మొత్తం మా వైశ్య మాట్లాడుస్తుంది. ఇంకా నాకు సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇంకా నేను కూడా అలాగే ఉంచేసాను. పాపం తను అంతా కష్టపడి మాట్లాడుతుంది కదా, ఇంకా అది వైశ్య వాయిస్ తీసేసి నా వాయిస్ ఉందా, నేను ఎందుకు మళ్ళీ సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం, అలాగే ఉంచేద్దామని ఉంచేస్తున్నాను. మా వైశ్య గుర్తుందో లేదో, ఎందుకంటే వీడియో ఎప్పుడుదో అసలు సెప్టెంబర్ అక్టోబర్లో వెళ్ళాము ఊటీకి. ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి తనకి గుర్తుండకపోవచ్చు తను మాట్లాడినట్టు. బట్ గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే మాత్రం ఫుల్ నవ్వుకుంటుంది ఇంకా మా వైశ్య. ఇంకా ఇక్కడ నెక్స్ట్ మేము వచ్చేసాము. ఇంకా 8th మైల్ 8th మైల్ అంటున్నాను, అదేంటి పైన్ ఫారెస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసాం 9th మైల్ దగ్గరికి. ఇంకా ఇక్కడ ఏంటంటే పైకి వెళ్ళాలి. అక్కడ పైకి వెళ్తే మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా వ్యూ ఉంటుందో చూపిస్తాను. అక్కడ అదే ఆలోచిస్తున్నాము. గ్రీతు పడుకుంది కదా, గ్రీతుని ఎత్తుకొని అంత పైకి నడవగలుగుతామా లేదు. నువ్వు వైశ్య వెళ్ళిస్తండి బావ, నేను గ్రీతుని ఎత్తుకొని ఇక్కడే ఉంటానని చెప్పాను. మా అశోక్ వచ్చేసి మనము ఇంత దూరం వచ్చింది ఊటీకి ఇలాంటి వ్యూస్ చూడడానికి, ఇవి చూడడానికి, ఇంకా నువ్వు ఇక్కడ ఉండిపోతే ఇంకా మిస్ అవుతావు, మళ్ళీ అది బాధపడతావు, అరే చూడలేదు అని బాధపడతావు. దానికంటే నేను ఎత్తుకుంటాను గ్రీతుని, మెల్లగా వెళ్దాము, పర్లేదు, మనకి చాలా టైం ఉంది, ఇంకా మెల్లగా వెళ్ళేసి మెల్లగా వద్దాం, నేను ఎత్తుకుంటాను మా అని చెప్తే మా అశోక్ ఇంకా అప్పుడు వెళ్తున్నాము. ఇంకా
అస్సలు ఆ వ్యూ అసలు ఒక్కటి మించి ఒకటి వ్యూ ఉన్నాయండి ఊటీలో. మనం చనిపోయిన తర్వాత స్వర్గంలోకి వెళ్తామా నరకంలోకి వెళ్తామా ఆ విషయం పక్కన పెట్టేస్తే బ్రతకుండగానే స్వర్గం చూసేయచ్చు అండి. హెవెన్ అని చెప్తాను నేను. 9th మైల్ నేను ఇప్పుడు దాకా చూసిన ఊటీలో అన్ని ప్లేసెస్ కంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను 9th మైల్. ఎవరైనా ఊటీకి వెళ్ళాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వని ప్లేస్ ఇది 9th మైల్. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ ఇంకా అక్కడ నుంచి వచ్చేసామండి 9th మైల్ దగ్గర నుంచి. ఇంకా 8th మైల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా 8th మైల్ బయట ఇలా షాప్ ఉందన్నమాట. అక్కడ మా అశోక్ సోడా తాగుతున్నారు, లెమన్ సోడా. ఇంకా ఈ సోడా అవి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, బయట పెట్టేస్తే చాలు, ఆ చలికి అవి కూల్ అయిపోతున్నాయి. ఇంకా అంత చలిలో మా అశోక్ సోడా తాగుతున్నారు. ఇంకా ఇక్కడ 8th మైల్కి వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా ఈ 8th మైల్ దగ్గర ఏంటంటే ఎన్ని మంకీస్ ఉన్నాయి అంటే అన్ని మంకీస్ ఉన్నాయి. ఈ 8th మైల్ ఏంటంటే మనకి 9th మైల్ ఇంకా పైన్ ఫారెస్ట్ రెండు కలిపితే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ మంకీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మంకీస్ ఏంటంటే మన చేతుల్లో ఏవైనా తినడానికి కనిపిస్తే చాలా అటాక్ చేస్తున్నాయి. మా అశోక్ పాపం తిందామని బజ్జీలు తీసుకొచ్చాడు, మిర్చి బజ్జీ. ఇంకా మా వైష్యం జస్ట్ అలా పట్టుకోమని ఎలా చేతిలో ఇచ్చాడో లేదో మా వైష్యం మీద అటాక్ చేయడానికి వచ్చేసారు. ఇంకా దెబ్బకి మా వైష్యం చేసిందంటే ఆ మిర్చి బజ్జీ కవర్ కింద పడేసింది. ఇంకా పాపం మా అశోక్ తిందామని తీసుకొచ్చి అలా చేతికి ఇచ్చాడో లేదో వైష్యకు అలా పడేసరికి ఇంకా మా అశోక్ పాపం నవ్వుకున్నాడు. గ్రీతుని చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తుందో ఇక్కడ. ఇందాక పైన్ ఫారెస్ట్ దగ్గర 9th మైల్ దగ్గర ఫుల్ పడుకొని ఉండే, ఇంకా ఇక్కడ లేచేసింది. ఇంకా ఇక్కడ లేచి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా గ్రీతుతో మేము సరిగ్గా ఫొటోస్ వీడియోస్ అలా ఏమీ తీసుకోలేదు, ఇంకా ఇక్కడ లేచింది కదా అని ఇంకా ఇక్కడ తీసుకున్నాము ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ పైన్ ఫారెస్ట్ ఈ 8th మైల్ దగ్గర నుంచి కాటేజ్కి వెళ్ళిపోయాం. ఇంకా డైరెక్ట్ కాటేజ్ దగ్గరికి వెళ్ళిపోయి పడుకున్నాము. ఇంకా పడుకున్న తర్వాత డిన్నర్ టైంకి మా అశోక్ లేపారు, 8:30కి అలా లేపారు. పదమ్మా బయటకు వెళ్ళి డిన్నర్ చేసేసి వద్దామని చెప్పారు. ఇంకా మేము ఏంటంటే ఫుల్ టైర్డ్గా ఉన్నాం, మేము రాంబాబా నువ్వు తినేసి వచ్చేసి ఇంకా మాకి పార్సల్ తీసుకురామని చెప్పాము. ఇంకా మా అశోక్ తినేసి మా కోసం పార్సల్ తీసుకొచ్చేసారు కాటేజ్కి. ఇంకా అది తినేసి మళ్ళీ పడుకున్నాం.
పడుకున్నాము, అంతే అయ్యింది. అవన్నీ వీడియోస్తో నేనేం షూట్ చేయలేదు, నాకు ఫుల్ టైర్డ్గా ఉండే. బిర్యానీ తీసుకొచ్చేసారు ఇంకా మా క్వశ్చన్ కాటేజ్కి, ఇంకా తినేసి పడుకున్నాం. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.